దావీదుకు గడిచిన కాలంలో చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దావీదు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్నాడు. కుటుంబ పరిస్థితులు, ఆ పరిస్థితులన్నీ దావీదు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. తర్వాత వీలుంటే చదువుకోండి. ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం తెచ్చుకొని యుద్ధం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా దావీదు సమస్యలిపోలా. కానీ దావీదు ఆలోచనలతో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ దావీదు సమస్యలిపోయాడు. ఆ సమస్యలిపోవడము సైతాను చూశాడు. సైతాను మనిషిని పంపించి, ఆ ఇష్బెబోలు అనేటటువంటి వ్యక్తిని పంపించి కొత్త కత్తితో దావీదు ఒక్కసారి చంపేద్దామనుకున్నాడు. సైతాను ఈ రోజుల్లో చేస్తున్న పని కూడా ఇదే. దావీదు స్థానంలో దేవుడు సంఘాన్ని కాపరిగా దేవుడు బోధిస్తున్నాడు. సంఘ కాపరి కూడా ఈ లోకపు అనేటటువంటి ఫిలిస్తీయులు అనేటటువంటి శోధనలు గుండా, వేదనలు గుండా, వీటన్నిటిని కూడా సంఘాన్ని కాపాడుకుంటూ, పోరాడుతూ, వాక్యాలతో, ఖడ్గముతో బోధిస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులు బట్టి కాపరులు కూడా సొమ్మసిల్లిపోయేటటువంటి పరిస్థితులు గుండా వస్తూ ఉంటారు. అలాంటి టైంలో సైతాను బలంగా దాడి చేసి ఆ కాపరులు లేకుండా, ఆ బోధకులు లేకుండా, ఆ సేవకులు లేకుండా, ఆ సేవకురాలు సేవ చేయకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భాలు కూడా ఉంటా ఉంటాయి. అలాంటి టైంలో సైతాను కొన్ని మనుషులను ఉపయోగించి, పరిస్థితులను ఉపయోగించి లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు సంఘం ఏం చేయాలి? ఇక్కడ దావీదును కాపాడడానికి ఒకడు వచ్చాడండి. ఆ పేరే పేరు తెలుసండి, అభిషేక్. దేవునికి స్తోత్రం. సంఘం చూస్తూ ఊరుకోలేదండి. అనగా అక్కడున్న దావీదు సైనికులు, దావీదు పోరాడుతున్నాడు కదా, దావీదు యుద్ధం చేస్తే మాకు జయం వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని ప్రతి దాంట్లో మేము జయం పొందుకుంటున్నామని సైనికులు ఒకవైపు యుద్ధం చేస్తూనే మరొక వైపు దావీదును కనిపెడుతూ ఉన్నారు. ఆ కనిపెడుతున్న వారిలో, సైనికులందరిలో అభిషేక్ అనేటటువంటి శ్రేష్టమైన సైనికుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అభిషేక్ అనేటటువంటి శ్రేష్టమైన సైనికుడు ఒకవైపు యుద్ధం చేస్తూనే మరొక వైపు దావీదును కనిపెడుతున్నాడు. దావీదు సొమ్మసిల్లిపోగానే ఆ ఇష్బెబోలు అనేటువంటి వ్యక్తి దావీదు పొడవడానికి వస్తున్నప్పుడు వెంటనే అభిషేక్ దావీదును కాపాడి ఆ వ్యక్తిని పొడిచి చంపేశాడు. దేవునికి స్తోత్రం. సంఘం చేయాల్సింది. సంఘానికి వస్తున్నారు, వాక్యం చేత పోషించబడుతున్నారు, వాక్యం చేత ఆదరించబడుతున్నారు, వాక్యం చేత బలపరచబడుతున్నారు, వాక్యం చేత దీవెనలు పొందుకుంటున్నారు, వాక్యం చేత ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, వాక్యం చేత ప్రార్థనల చేత సమస్తము పొందుకుంటున్నారు. మంచిదే. సంఘ బాధ్యత ఉంటుంది. మీ కలిగి ఉన్న కాపరిని కనిపెడుతూ ఉన్నారు. ఎలాగున్నారు? పరిస్థితులు బాగున్నాయా? మనం ఏం చేయాలి అని సంఘము ఎప్పుడు కూడా ఆ సేవకురాలు, ఆ సేవకుడికి సపోర్ట్గా ఉంటే సేవకులు ఉన్న మేము దేశాలే పరిగెడతామండి. దేవునికి స్తోత్రం. రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు కూడా పరిగెడతామండి. సంఘం ఎప్పుడు వెనకాల అభిషేక్ లాగా సపోర్ట్గా ఉన్నారు. కాపరికి ఏమైనా అయిందా వెంటనే నేనున్నాను అని ప్రాణాలు పణంగా పెట్టి ముందుకు వచ్చేవారు కావాలండి ఈ రోజుల్లో.